రాష్ట్రానికి కేంద్రం నుంచి ఇంకా 85,000 కోట్ల రూపాయల నిధులు రావాల్సి ఉందని లెక్క తేలింది. పోలవరం రెండో దశ కింద రావాల్సిన నిధులు దీనికి అదనమని 5 సభ్యుల నిపుణుల కమిటీ నిర్ధారించింది. విభజన నాటి హామీలు, ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత పరిస్థితిపై జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలోని కమిటీ ఈ 4.5 ఏళ్లలో కేంద్రం ఇచ్చిన ప్రతి రూపాయిని లెక్కించింది. పద్దులను పరిశీలించి నివేదిక రూపొందించింది. అనేక సమస్యలకు పరిష్కారాలు సూచించిన నిపుణులు ఆ నివేదికను ముఖ్యమంత్రితో పాటు ఇతర రాజకీయ పార్టీలకు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర విభజన, తదనంతర పరిస్థితులు, కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన హామీలు, వాటి అమలుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న తరుణంలో వాస్తవాలను ప్రజల ముందు పెట్టేందుకు లోక్సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నేతృత్వంలోని కమిటీ పూనుకుంది. కేంద్రం ఇచ్చిన హామీలు, వాటి అమలు, ఇప్పటి వరకు రాష్ట్రానికి అందింది, ఇవ్వాల్సింది, రాష్ట్రం ఖర్చు చేసింది, ఇలా అంశాల వారీగా లెక్కలను నివేదిక రూపంలో బయటపెట్టింది. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ పర్వతరావు, విశ్రాంత ఐఏఎస్ అధికారి అజయ్ కల్లం, విశ్రాంత ఐఏఎస్ అధికారి పద్మనాభయ్యతో పాటు ప్రొఫెసర్లు రాధాకృష్ణ, గాలబ్ స్వతంత్ర నిపుణుల కమిటీ నివేదికలో పాలు పంచుకున్నారు. విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ తెలంగాణకు వెళ్లిపోయిన తర్వాత ఏపీలో నెలకొన్న పరిణామాలను వారు నివేదికలో పొందుపరిచారు. విభజన తర్వాత 2014-15 ఆర్థిక సంవత్సరంలో వనరుల అంతరాన్ని గుర్తించేందుకు రాష్ట్రానికి సంబంధం లేకుండా కేంద్రం అధికారులతో కమిటీని ఏర్పాటు చేసిందని నిపుణులు తెలిపారు. వీటి కోసం అధికారులు ఒత్తిడి తేగా కాగ్ నివేదిక ఆధారంగా నిధులు ఇస్తామని మెలిక పెట్టారని వివరించారు. ఆ తర్వాత 16,078 కోట్ల రూపాయలు ఏపీకి ఇవ్వాలని కాగ్ నివేదిక ఇస్తే కేవలం 3,979 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారని నిపుణులు చెప్పారు. జనాభా దామాషా, భౌగోళిక పరిస్థితులను బట్టి నిర్ణయించాల్సిన పన్ను రాయితీలపైన కేంద్రం చేసిన తప్పిదాలతో ఏపీ తీవ్రంగా నష్టపోయినట్లు అభిప్రాయపడ్డారు. టాక్సేషన్ కి సంబంధించి అంటే ట్యాక్స్ అంటే ఇంతకు ముందు ఇప్పుడు జిఎస్టీ అన్నా అంతకుముందు వ్యాట్ అని ఉండేది మన రాష్ట్రంలో మెయిన్. ఈ వ్యాట్ కి సంబంధించి కూడా కొన్ని పొరపాట్లు చేశారు చట్టంలో. ఇప్పుడు ఈ కంపెనీలు మనకు కట్టవలసిన డబ్బు ఎరియర్స్ ఏదైతే ఉంటుందో ఈ ఎరియర్స్ అన్ని కూడా జాగ్రఫికల్ బేసిస్ గా అంటే ఆ కంపెనీ అసెస్మెంట్ ఎక్కడ జరిగితే ఆ రాష్ట్రానికి చెందుతాయి. ఇది ఈ ఎనామలీని ఫైనాన్స్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. ఆయన ఒప్పుకున్నాడు, నో ఇట్ ఇస్ ఏ మిస్టేక్, పొరపాటు జరిగింది, ఇది అన్యాయము, వీ విల్ ట్రై టు ఫైండ్ వేస్ అండ్ మీన్స్ టు సెట్ ఇట్ రైట్ అని చెప్పి అన్నారు. అది ఇంతవరకు జరగలేదు. అంటే ఈ ప్రాసెస్ లో మనకు లాస్ 3,820.36 లక్షలు. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలకు కేంద్రం ప్రతిపాదిత పథకాల్లో 90% నిధులను కేంద్రమే ఇస్తుంది. ఏపీ విషయంలోనూ ఇలా చేస్తామని మాటిచ్చినా నిధుల విషయంలో మాత్రం మీనమేషాలు లెక్కిస్తోందని అభిప్రాయపడ్డారు. 5 ఏళ్లలో రాష్ట్రానికి 16,447 కోట్ల రూపాయలు రావాల్సి ఉందన్నారు. రాష్ట్రం కేంద్రానికి చెల్లించాల్సిన బకాయిలను రద్దు చేయడం ద్వారా ఈ లోటు పూడ్చవచ్చని అన్నారు. కేంద్రం సహకారం లేకపోయినా పోలవరం పనుల పురోగతి బాగా ఉందన్నారు. ఇప్పటి వరకు కేంద్రం 6,727 కోట్లు విడుదల చేసిందని చెప్పారు. ఇంకా రాష్ట్రం ఖర్చు చేసిన 3,342 కోట్ల రూపాయలను ఇవ్వలేదన్నారు. వీటికి సంబంధించిన యూసీలు కేంద్రానికి పంపినా జాప్యం చేస్తున్నారని వెల్లడించారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున పోలవరం రెండో దశకు నిధులు త్వరగా ఇవ్వాలని కమిటీ అభిప్రాయపడింది. పోలవరం ప్రాజెక్టుల మటుకు చాలా వరకు ప్రగతి జరిగింది. వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకున్నారు, కానీ రావాలా, ఇంకా రావట్లేదు డబ్బులు. ఇంతవరకు మనం నేషనల్ ప్రాజెక్ట్ అని డిక్లేర్ చేసిన తర్వాత ఖర్చు అయింది మనది 10,069 కోట్లు ఖర్చు పెట్టాం ఇంతవరకును, ఈ రోజు వరకును, డిసెంబర్ వరకు. అయితే వాళ్ళు ఇచ్చింది 6,727 కోట్లు మట్టుకే. అంటే దాదాపు 3,342 కోట్లు ఇంకా రావాలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఖర్చు జరిగిన దానికి రీఇంబర్స్మెంట్. అయితే దీనికి ప్రొవిజన్ చేయాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. బుందేల్ఖండ్ తరహాలో వెనుకబడిన ప్రాంతాలకు ఆర్థిక సాయం చేస్తామని కేంద్రం ప్రధాని హామీ ఇచ్చినా ఆ మాట నిలబెట్టుకోలేదని నిపుణుల కమిటీ అభిప్రాయపడింది. రాష్ట్రానికి 25,000 కోట్లు ఇవ్వాల్సి ఉండగా స్పెషల్ ప్యాకేజీ కింద కేవలం 1,050 కోట్లు మాత్రమే ఇచ్చారని పేర్కొన్నారు. పోర్టుల విషయంలోనూ మీనమేషాలు లెక్కిస్తుందన్నారు. కొన్ని సాంకేతిక ఇబ్బందుల వల్ల దుగరాజపట్నం మరుగున పడే పరిస్థితి నెలకొందని చెప్పారు. రామాయపట్నం, మచిలీపట్నం పోర్టులను కేంద్రం పూర్తి చేయాలని సూచించారు. విద్యా వ్యవస్థలకు 12,746 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు కేంద్రం స్వల్ప నిధులనే కేటాయించినట్లు చెప్పారు. ఇంకా 93% నిధులు రావాలని అభిప్రాయపడ్డారు. రాజధాని అమరావతి నిర్మాణం కోసం రాష్ట్రం 1,09,000 కోట్ల రూపాయల ప్రతిపాదనలు పంపితే కేవలం 1,500 కోట్ల రూపాయలు మాత్రమే కేంద్రం ఇచ్చిందని కమిటీ స్పష్టం చేసింది. ఖర్చు చేసిన వాటికి యూసీలు ప్రభుత్వం పంపినా వాటిని ఆమోదించే పరిస్థితిలో లేదని, ఇది సరికాదని నిపుణులు అభిప్రాయపడ్డారు.
కోరింది 1,09,000 కోట్లు. దానిలో సుమారుగా ఇప్పటికీ 67,000 కోట్ల రూపాయలు అనుకుంటాను డీటెయిల్ డిపిఆర్ ప్రాజెక్ట్ ప్రతిపాదన పంపించారు నీతి ఆయోగ్కి. యూనియన్ ప్రభుత్వం నుంచి వచ్చింది 1,500 కోట్ల రూపాయలు రాజధానికి. పక్కనున్న నగరాలకి విజయవాడ, గుంటూరు నగరాలకి డ్రైనేజ్ కోసం మరో 1000 కోట్లు. రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది అది రాజధానితో సంబంధం లేకుండా ఇచ్చారు, అయినా మేము ఉపయోగిస్తున్నామని చెప్పని 1,500 కోట్లకి పనులు పూర్తి చేసి 1,632 కోట్ల రూపాయలు యూటిలైజేషన్ సర్టిఫికేట్ పంపించారు. నీతి ఆయోగ్ దాన్ని ఆమోదించి యూనియన్ ప్రభుత్వానికి రికమెండ్ చేసింది. కనీసం ఇంకో 1000 ఇస్తామన్నాం కదా, ఆ 1000లో 2 ఏళ్ళకి వచ్చింది కాబట్టి 626 అండి, వచ్చే ఏడాది 330 ఇద్దామని. అది ఇంకా రాలేదు. ఇప్పుడు కమిటీ ప్రతిపాదన ఏమిటంటే ఈ 1000 కోట్ల రూపాయలు 220 కోట్ల రూపాయలు యూసీస్ పంపించారు, మిగతా 780 కోట్ల రూపాయలు యూసీ పంపించాలి. ఆ వర్కులు ప్రోగ్రెస్లో ఉన్నాయి. పోలవరం మినహాయించి ఒక 77,000 కోట్ల రూపాయలు మనకి రావాల్సింది. తాము తయారు చేసిన నివేదికను ప్రభుత్వంతో పాటు అన్ని రాజకీయ పార్టీలకు ఇస్తామని నిపుణులు చెప్పారు. రాజకీయాలను పక్కనబెట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్టీలు పోరాడాలని సూచించారు.